చెప్పండి సార్. ఉల్లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్. యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్, ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ టౌన్, దట్స్ ఆల్. వరల్డ్ టీచర్స్ ఆర్ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్, సద్గురు సుబ్రహ్మణ్యం, జిల్లెలమూడు అమ్మవారు, ఎక్స్ట్రాస్ వరల్డ్ టీచర్. ఐ ఆమ్ టీచర్ ఇన్ మల్నాడ్ డిస్ట్రిక్ట్ అట్ వినుకొండ, దట్స్ ఆల్. హూ ఈజ్ ఎలిజిబుల్? అర్హులు ఎవరు? పార్ట్ 2 ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మొదటి భాగంలో దేవశర్మ ఒకటికి మాట ఇచ్చాడు, తన కూతుర్ని పెళ్లి చేస్తాను అని. దేవశర్మ కొడుకు తన స్నేహితుడికి మాట ఇచ్చాడు, నా చెల్లెల్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని. ఈలోపు ఇక్కడేం జరిగింది? ఇంట్లో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు భోజనానికి. ఆయనకి భోజనం పెట్టిన తర్వాత ఆ ఇంటి ఇల్లాలు అన్ని రకాలుగా పరీక్ష చేసి తన పూర్తికి ఆయనే తగినటువంటి వాడు అని ఆయనకు మాట ఇచ్చింది. అది ముగ్గురికి మాట ఇచ్చారు. ఈలోపు వాళ్ళు ముగ్గురు వచ్చారు, యువకులు, పెళ్లి కొడుకులు ముగ్గురు కూడా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పాపం పోటీ పడ్డారు. నేనంటే నేను అన్నాడు. మొదటివాడు నేను ముందు వచ్చాను కాబట్టి నేను చేసుకోవాలి అమ్మాయిని అన్నాడు. రెండోవాడు నీ అన్న నాకు మాట ఇచ్చాడు, నన్నే చేసుకోవాలి అన్నాడు. నీ తండ్రి నాకు మాట ఇచ్చాడు కాబట్టి నన్నే చేసుకోవాలి అన్నాడు. చూడండి, ఈ ముగ్గురులో ఎవరిని చేసుకోవాలి అమ్మాయి అర్థం కాలే. పోటీ పడ్డారు వాళ్ళందరూ, నేను తెచ్చిన వాడికి ఇవ్వాలి అని. చూడండి, పేతావిడి కథలు విచిత్రంగా ఉంటాయి. ఈలోపు ఏం జరిగింది? దైవ ఘటన. లలాట లిఖితాన్ రేఖాన్ పరిమాష్టం నశక్యతే. మొహాన రాసినటువంటి రాతను ఎవ్వడూ మార్చలేడు, మంచైనా చెడైనా. ఈలోపు ఆ అమ్మాయి ఒక పాము కుట్టింది. పాము కుట్టి మరణించింది అమ్మాయి. పాపం అమ్మాయి మీద ఉండేటువంటి ప్రేమతోటి మొట్టమొదటి వచ్చాడు చూడండి తండ్రి తీసుకొచ్చిన వాడు. వాడేం చేశాడు? ఆ అమ్మాయి ఎముకల్ని మూట కట్టుకొని వెళ్ళిపోయాడు. అమ్మాయి నేను మర్చిపోలేని ఎముకలను చూసుకుంటాను. ఇంకా రెండో వాడు ఉన్నాడు, తమ్ముడు తీసుకొచ్చినటువంటి వాడు. వాడేం చేశాడు? అమ్మాయి కాలిన బూడిద, శ్మశానంలో ఉండే బూడిద, దాన్ని ఒక కుండలకు పోసుకొని మూట కట్టుకొని వాడు వెళ్ళిపోయాడు. ఇంకా బాబు మూడో వాడు తల్లి మాట ఇచ్చింది చూడండి. ఇంకా వాడేం చేశాడంటే, ఇంకా నేను ఈ అమ్మాయిని మర్చిపోలేను, ఈ అమ్మాయి దహనం చేసినటువంటి చోటనే సావైనా బతికైనా ఇక్కడే ఉంటాను అనే నేను శ్మశానంలోనే ఆ అమ్మాయిని తగలబెట్టినటువంటి పక్కన ఒక పూరి గుడిసేసుకొని నివాసం ఉంటున్నాడు. రాత్రనగా పగలనగా, ఎండనగా వాననగా, చలికి పాపం గడగడ ఉండుతూ కూడా అక్కడే ఉన్నాడు అమ్మాయి మీద ఉండే ప్రేమతో. ఈలోపు ఏం జరిగిందంటే, ఎముకలు మూట కట్టుకొని వెళ్ళాడు చూడండి. వాడు ఒక బ్రాహ్మణ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. పాపం ఇస్తర్లో అన్నం పెట్టింది, తినబోతున్నాడు. తినబోయేటువంటి సమయానికి ఆయనకు కొడుకున్నాడు, 5 సంవత్సరాల పిల్లోడు. వాడు బాగా అల్లరి చేస్తున్నాడు, గోల్ చేస్తున్నాడు. వాడిని చేయబెట్టుకుని గరగరగారు చెప్పి నాలుగేసి కొట్టింది. వాడు కాస్త చచ్చిపోయాడు ఆ పిల్లోడు. దుర్మార్గురాల శిశువంతకి, కాబట్టి నువ్వు అన్నం పెడితే నేను తింటావు, నాకు పాపం వస్తుంది అని ఇస్తాను కూర్చున్నవాడు కాస్త వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళాడు. ఆమె భర్త ఏదో ఊరికి వెళ్ళి అప్పుడే వస్తున్నాడు అనమాట. చూశాడు, ఏం స్వామి నువ్వు మా ఇంటికి భోజనానికి వచ్చి వెళ్ళిపోతున్నావు, మాకు పాపం కదా, ఇస్తర్లో అన్నం పెడితే తిని వెళితే మాకు పుణ్యం వస్తుంది, నీకు కడుపు నిండుతుంది అన్నాడు. నీ భార్య చేసిన కార్యకార్యం ఇది స్వామి, నీ కొడుకునే చంపేసింది, కాబట్టి హత్య జరిగిన చోట నేను ఎట్లుండాలి, శవం ఉన్నటువంటి ఇంట్లో అన్నాడు. ఓ స్వామి ఇదంతా మాకు మామూలే, రోజు ఉండేదే అన్నాడు అనమాట. విచిత్రం చూడండి, పేతాడు ఏం చెప్పాడు, ఇది మాకు రోజు ఉండేదే, రా చూపిస్తానన్నాడు. తీసుకుపోయాడు. దేవుడి గుళ్ళో ఒక బెత్తం ఉంది, కర్ర మొక్క, దానికి ఏదో 2 మంత్రాలు తెలియదు. ఆ కర్ర మొక్క కాస్త ఆ చనిపోయిన శిశువు మీరు కొట్టాడు అనమాట. వాడు కాస్త లేచి కూర్చున్నాడు, జీవాన్ని పొందాడు. ఇది రోజు జరిగేది అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన ఆ బ్రాహ్మణుడు. అసలు ఇదేంటి చరిత్ర నాకు కొంచెం చెప్పవా అన్నాడు. ఆ మంత్రదండాన్ని ఇచ్చి ఆ మంత్రాన్ని ఉపదేశించి పంపించాడు. ఇంకా వాడేం చేశాడు? ఎముకలు కట్టుకొని వెళ్ళాడు కదా, వచ్చాడు. ఆ వచ్చినటువంటి వీడి సంగతి వచ్చిన తర్వాత ఆ బూడిద తీసుకొని పోయాడు. వాడు వచ్చాడు, బూడిద మొత్తం కూడా తగలబెట్టిన చూడబడేసి ఆ బెత్తను తీసుకొని 4 బాదులు బాగా బూడిద మీద. వెంటనే అమ్మాయి బతికింది, అతను సౌందర్యవతి. ఈ సంగతి వాళ్ళకి తెలిసింది, అమ్మాయి బతికింది అని. ఇంకా మళ్ళీ మామూలే గొడవ అమ్మాయి కోసం. ఈ అమ్మాయి నేను చూసుకోవాలంటే నేను చేసుకోవాలి కూడా. మొట్టమొదటి నేను ముందు వచ్చా, వీళ్ళ అమ్మ నాకు మాట ఇచ్చింది అన్నాడు. నేను మాట ఇచ్చాను అన్నాడు తండ్రి, నేను మాట ఇచ్చా అన్నాడు వీడు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా అర్హులు ఎవరు?
చూడండి బేతాళుడు ఎంత కఠినమైన ప్రశ్న అడిగాడు విక్రమార్క మహారాజుని. ఈ ముగ్గురు కూడా అమ్మాయిని చేసుకోవడం ఎలిజిబుల్, హూ ఈజ్ ఎలిజిబుల్, ఎవరు అర్హులు అని అడిగారు. అప్పుడు విక్రమార్క మహారాజు బాగా ఆలోచించి చెప్పాడు, స్వామి బేతాళ మొట్టమొదట ఎముకలు మూట కట్టుకొని పోయాడు చూడు, ఆయన తండ్రితో సమానం, కొడుకుతో సమానం. ఎముకలు మూట కట్టుకొని పోయినటువంటి వాడు కొడుకుతో సమానం. ఇంకా రెండో వాడు బూడిదని మూట కట్టుకొని పోయాడే, పైగా ఆయన బెత్తానాన్నిచ్చి పునర్జన్మ ఇచ్చాడు ఆ శవానికి, కాబట్టి తండ్రితో సమానం. ఇంకా పాపం ఎండనక వాననక రాత్రనక పగలనక భయంగా బతుకుతూ బిడియంగా బతుకుతూ ఆ తగలబెట్టినటువంటి చోటనే పూరి గుడిసేసుకున్నాడే, వాడు ఈజ్ ఎలిజిబుల్, వాడే నిజమైనటువంటి భర్త అని నిర్ణయించాడు. వెంటనే ఆనందించినటువంటి బేతాళుడు ఆ చెట్టు మీదకి ఎగిరిపోయాడు. ఈ విధంగా బేతాళుడి యొక్క కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. విద్యార్థులు అందరూ కూడా ఎక్కడైనా మీకు బేతాళ కథలు, విక్రమార్క కథ, రాముని కథలు తెలిసినట్లయితే అవి చదువుకుంటే మనకు మానసిక ప్రశాంతతే కాకుండా మనకు తెలియనటువంటి జ్ఞానం మనలో జన్మిస్తుంది. ఈ యూట్యూబ్ చూసిన మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.